ఇక జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జేగూడ కబీలా కార్మికులు వ్యాపారులు ధర్నా చేస్తున్నారు. గత వారం రోజుల నుండి కబీలాను జిహెచ్ఎంసీ అధికారులు ఓపెన్ చేయనివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జేగూడ కబీలాను ఓపెన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. 10,000 మంది ఈ కబీలా మీద ఆధారపడి ఉన్నారని, తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దంటూ ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసీ అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద జియగూడకి సంబంధించిన కమేలా అంటే మేకలు గొర్రెలు అక్కడే కట్ చేస్తారు, అక్కడే అమ్ముతారు. హైదరాబాద్ నగరవాసులు అందరూ కూడా అక్కడి నుంచే అధికంగా మీట్ కొనుగోలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇతర జిల్లాలకు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ కమేలాకు సంబంధించిన వాళ్ళు మన ప్రస్తుతం విజువల్లో చూడవచ్చు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కమేలాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు, నిరసన తెలుపుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, వాళ్ళు ప్రధానంగా ఏం కోరుతున్నారు, ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏందని. అన్న ఏంటి ఇప్పుడు ఆర్యకటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు, కమేలాకు సంబంధించిన వాళ్ళు వచ్చినారు, ఏంది ప్రధాన డిమాండ్ ఏంది, నిరసనకు ఎందుకు దిగినారు ఇక్కడ? ఈరోజు నేను రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీసర్ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. ఆల్రెడీ నేను ఇవాళ మేకల మండి ఏదైతే లాకౌట్ చేసిర్రో అక్కడ ఏదైతే సీజ్ చేసి అక్కడ లోపల స్లాటరింగ్ కాకుండా ఏదైతే పోలీసు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అది ఘోరంగా మేకలు కోస్తున్న వాళ్ళని కూడా బయటికి తరిమేసి వాళ్ళు లాక్ చేయడం జరిగింది. అటువంటి ఆ సీల్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మొత్తం అన్ని సంఘాల వాళ్ళం, ఆర్యకటికలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అన్ని సంఘాల వాళ్ళం మేము ముందుకొచ్చి ఈరోజు మా ఆర్యకటికలు 10,000 కుటుంబాలు యొక్క జియగూడ మండి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ యొక్క 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి ఆడబిడ్డలు, వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నవ యువకులు ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే పొల్యూషన్ జరుగుతున్నటువంటి ఒక కుంటి సాకుతోని దానికి ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా డంపింగ్ యార్డుకు సంబంధించి మేము ఒక ప్రశ్నిస్తున్నాము. సిటీలో ఉన్నటువంటి అనేక చెత్త చెదారము, పచ్చి చెత్త, తడి చెత్త, పొడి చెత్త అని చెప్పేసి మీరు లారీలకు తరలించుకుపోయి ఊరవుతల తగలబెడుతున్నారు. మళ్ళీ మాదెంత చెత్త ఉంటుందయ్యా బాబు, దాన్ని కూడా తీసుకుపోయి ఊరవుతల తగిలేస్తే మాది పొల్యూషన్ ఎందుకు ఉంటుంది వాటర్లా? ఇదంతా కుట్ర. అక్కడ మాకున్నటువంటి సుమారు 8 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పి దాన్ని మింగాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు కుట్ర చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి మేము ఇక్కడ ఏ కులమతాలు లేకుండా అందరం అన్ని కులస్తులంగా కలిసి అక్కడ స్లాటరింగ్ చేసుకుంటూ పిల్లాజల్లలతో హాయిగా ఉంటున్నటువంటి కుటుంబాన్ని డిస్టర్బ్ చేసి ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసింది ఈ ప్రభుత్వం. రేవంత్ అన్నకు అదే మేము చెప్తున్నాం, అన్నా నువ్వు మంచి మనసు ఉన్నటువంటి రేవంత్ అన్న, దయచేసి వెంటనే ఆ స్లాటర్ హౌస్ను ఆధునీకరించి మళ్ళీ ఇటువంటి ఏవి కూడా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలగకుండా, మున్సిపల్ వాళ్ళతో ఇబ్బందులు కలగకుండా మా 10,000 కుటుంబాలని కాపాడాలని మేము చేతులు జోడించి ఆర్యకటిక అభివృద్ధి సంఘం నుంచి కోరుతున్నాం. సో వాళ్ళందరూ స్టార్టర్ హౌస్ని క్లోజ్ చేశారు అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో దీనికి సంబంధించి చాలామంది నిరసన చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి అనేది. అన్న ఇప్పుడు క్లోజ్ చేసినారు, ప్రభుత్వానికి సంబంధించి మీ దగ్గర నుంచి ఆదాయం కూడా వస్తుంది కదా ప్రభుత్వానికి? ఇది ఏషియాలోనే నెంబర్ 1 మండి. ఇది అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి మేకలు వస్తాయి. ఇక్కడ నుంచే హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా, మద్రాస్ కానివ్వండి, లేదంటే ఇంకా కేరళ కానివ్వండి, ఇక్కడ నుంచి మేకలు అక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ నుంచి ఎన్ని మేకలన్నా పర్ డే, ఎన్ని మేకలు ఫర్ డే ఎన్ని కాదన్నా కానీ దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 మేకలు ఇక్కడ కటింగ్ అవుతాయి. ఇక్కడ ఈ మండి మీద దాదాపుగా ఒక 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఆ 10,000 కుటుంబాలు ఎంత నిరుపేదలు వాళ్ళంటే వాళ్ళకు ఒక 20 గజాల ఇల్లు లేదు. వాళ్ళకు 20 గజాల ఇల్లు లేదు. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం ఉంటుందంటే ఒకసారి ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి ఈ బల్దియా వాళ్ళు కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే అధికారులు సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబాలను ఒకసారి చూడండి, ఎట్లున్నది ఆ కుటుంబాలను చూడండి, చూసి మాట్లాడండి. 10,000 కుటుంబాలు ఉంటాయా? 10,000 కుటుంబాలకు పైగా ఈరోజు ఆధారపడి ఉన్నాయి దానిపైన. ఒక ఆరకట్టిగానే కాదు, ఈరోజు ముస్లిమ్స్ కానివ్వండి, యాదవులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఈరోజు గొల్ల కుర్మలు కానివ్వండి, ఈరోజు సంబంధించిన దానికి ఎన్ని కులాలు ఆధారపడినాయో ఒకసారి మీరు చూడండి. దానివల్ల ఏమైపోతుంది, ఏం నష్టం అయిపోతుంది? దానివల్ల ఏమన్నా గంజానా, డ్రగ్సా, లేకపోతే నీట్గా పెడతారు మొత్తం పొల్యూటెడ్ చెత్త, అక్కడ నుంచి మళ్ళీ ఇతర వాళ్ళ అక్కడ పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు కదా. అసలు దానివల్ల ఇప్పుడు మాంసం తిని ఎవడైనా చచ్చినోడు ఉన్నాడా?
ఇప్పుడు అది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్, దాని లోపల వెళ్ళిన కసరు ఉంటుంది కదా, ఈరోజు అది మందులకు వాడతారు, ఈరోజు ఆయుర్వేదిక్ మందులకు వాడతారు ఈరోజు. అట్లాస్ ఉంది ప్యూర్ ఆర్గానిక్. దాన్ని ఏంటంటే ఎవడో దానికి ఎవడో డబ్బులు ఇవ్వకపోతునో, లేకపోతే మా వాళ్ళు ఏదైనా సరిగా చూడకపోతునో, వాడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా చేస్తారు, ఇన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ బతుకులు ఎక్కడ పోతాయి? ఈరోజు కేవలం ఆరంభం మాత్రమే. మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చున్నాము. ఇంకా రేపటి నుంచి అసెంబ్లీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, వాళ్ళ అధికారుల ఆఫీసుల ముందు, ఆ మంత్రుల ఇండ్ల ముందు తీసుకుపోయి మాకు సంబంధించిన కాళ్ళు తలకాయలు కానివ్వండి, మాకు సంబంధించిన మాంసం కానీ వాళ్ళ ఇండ్ల ముందు వేస్తాం, కచ్చరా చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మేము లీగల్గానే పని చేస్తున్నాం, కానీ వాళ్ళు కావాలని ఇక్కడ మీరు బంద్ చేయాలి. ఇప్పుడు ఏం అలిగేషన్ రాలే, ఇప్పటిదాకా ఎవరైనా చనిపోయారని ఇప్పటిదాకా రాలే. కానీ ఎందుకు మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మాకు న్యాయం కాలే. కొత్తగా మోడర్న్ స్లాటర్ హౌస్ కట్టే వరకు మాకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉండాలి. దాదాపు 6 నుంచి 7 ఎకరాలు ఉంటుంది. 6 నుంచి 7 ఎకరాలు ఉంటుంది. అక్కడ మోడర్న్ స్లాటర్ హౌస్ కట్టే వరకు మాకు ఇక్కడ పనిచేయడానికి మాకు సహకరించాలని, అంతే మాకు. సో ఇది ఓవరాల్గా కమేలాల పైన పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలనేటువంటి అంశాన్ని కమేలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, మేకలు కట్ చేసేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 10 నుంచి 15 వేలకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా మా మీద ఆధారపడి ఉన్నాయి. ఈ స్లాటర్ హౌస్ త్వరగా ఓపెన్ చేయాలని చెప్తున్నారు. దాదాపుగా 8 రోజుల నుంచి స్లాటర్ హౌస్ క్లోజే ఉంది. దీన్ని తొందరగా ఓపెన్ చేయాలని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళకి సంబంధించినటువంటి అంశం పైన జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లాంటి ఫోకస్ పెడుతుంది వీళ్ళ ఇబ్బందుల పైన అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా కమేలాకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన పైన పూర్తి అప్డేట్. కెమెరా శ్రీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.